వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మొంతా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును ముంచెత్తింది. ప్రాజెక్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వెలిగొండ ప్రాజెక్టు నల్లమల అడవుల్లో 2 సొరంగాల ద్వారా నిర్మితమవుతోంది. నల్లమల సాగర్ డ్యాముకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని అందించే ప్రాజెక్ట్ ఇది. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని అందించడానికి 2 సొరంగ మార్గాలు నల్లమల సాగర్లోకి తవ్వారు. దాదాపు ఒక సొరంగం పూర్తయింది, రెండవ సొరంగము 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మొంతా తుఫాన్ వల్ల ఈ ప్రాజెక్టు సొరంగాలు 2 వరద నీటితో మునిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం. ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహించారు అనేది వాళ్ళకే తెలియాలి. 2 సొరంగ మార్గాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చుక్క కూడా నీరు రాకుండా కాలువలు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కాలువల ఏదన్నా ఉంటే ఆ కాలువల ద్వారా బయటికి నీళ్ళు వెళ్ళిపోవాలి. అలాంటిది కాలువ కట్ట తెగి బయట నుంచి నీళ్ళన్నీ వచ్చేసేసి సొరంగాలు మొత్తం పూడిపోయి కంప్లీట్గా ఆ సొరంగాలు నీటితో నిండిపోయి ఉన్నాయి. ప్రజెంట్ నిన్న ఈ పరిస్థితి ఏర్పడింది. నల్లమల అడవుల్లో భారీ స్థాయిలో ఈ మొంతా తుఫాను వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ వరద నీరు నల్లమల అడవుల్లో నుంచి తీగలేరు నది అంటే తీగలేరు వాగు ద్వారా ఇది ఈ వరద నీరు విపరీతంగా చొచ్చుకొచ్చింది. వెలిగొండ సొరంగాల పైభాగంలో చెర్లోపల్లి ఏరియాలోని నల్లమల అడవుల నుంచి ఈ తీగలేరు ప్రారంభమవుతుంది. ఈ తీగలేరు ఈ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువలకు సమాంతరంగానే దాదాపు ఇక్కడ మార్కాపురము సమీపంలోని తోకోనికుంట ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎర్రగొండపాలెము, పుల్లల చెరువు మండలాల వైపు ఈ తీగలేరు వాగు అనేది వెళ్తుంది. ఈ తీగలేరు వాగు కూడా ఈ వెలిగొండ ప్రాజెక్టు నీటిని అందిస్తారు. అది కూడా ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది. ఇంకా పుల్లల చెరువు నుంచి శతకోడు, అక్కపాలెం గ్రామాల వరకు కూడా తీగలేరును పొడిగించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక సర్వేకు జీవో జారీ చేసింది. అది కూడా ఇంకా వర్కింగ్లోనే ఉంది. అయితే మనం ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే వెలిగొండ ప్రాజెక్టు టెన్నెల్స్లోకి పూర్తిగా నిలిపోయింది. వచ్చే సంవత్సరము జూన్ నాటికి అంటే 2026 జూన్ నాటికి నేను రైతులకు నీళ్లు అందిస్తాం, వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు 2 టెన్నెల్స్ పూర్తిగా మునిగిపోయినాయి. నిజానికి నిన్న కొంతమంది వర్కర్లు టెన్నెల్స్ లోపల పనిచేస్తూ ఉన్నారు. అంటే 2వ సొరంగము పని జరుగుతూ ఉంది, ఆ పని చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వరద నీరు రావడము, తీగలేరు కాలువ నుంచి పొర్లటము, వెలిగొండ మెయిన్ కెనాల్స్కు గండిపట్టము, ఆ కాలువల్లో నుంచి మొత్తం నీళ్ళంతా సొరంగాలు నింపేసి సొరంగాల్లోకి నీళ్లు వస్తున్నాయి అంటుండగానే పాపము అక్కడ లోపల ఉన్నటువంటి కార్మికులంతా భయపడిపోయారు. వెంటనే చిన్నగా ఒకరు 1 by 1 అంతా ఆ ట్రెంచ్ అది ఒక చిన్న మిషన్ లాగా ఉంటుంది, దాని ద్వారా బయటికి చేరుకున్నారు. అందరూ అక్కడి నుంచి వాహనాలు ఇవన్నీ తీసుకొని శ్రీశైలం వైపు కొల్లం ఎత్తు ప్రాంతానికి వీళ్ళందరూ ఆ వాహనాల్లో తరలి వెళ్ళిపోయారు. దాదాపు ఇక్కడ ఎవరు అంటే ఈ సొరంగ ప్రాంతాలలో ఎవరు ఇంకా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ ఉన్న వాళ్ళు వేసుకున్న ఏదైనా షెల్టర్లు అట్లాంటివి కూడా వదిలేసి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు వాళ్ళ పరిస్థితిని గమనించి సాయంత్రానికి వాళ్ళందరినీ సుండిపెంట చేర్చారు. అక్కడి నుంచి ప్రశాంతంగా వాళ్ళు కొంతవరకు ఇళ్లకు చేరుకున్నారు. అయితే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం కోసము ఉంచినటువంటి ప్రతి వస్తువు మెటీరియల్ మొత్తము నీటిలో మునిగిపోయింది. ఈ నీళ్లు ఎన్ని రోజులకు బయటికి వస్తాయో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అధికారులే దాన్ని స్వయంగా చెప్పాలి. ఎందుకంటే సొరంగాల్లోని నీటిని మిషన్ల ద్వారా ఇప్పుడు బయటికి పంపింగ్ చేయాలి, అది లేకపోతే రావు. ఇప్పుడు ఈ విధంగా ఉండటం వల్ల నీళ్లు పోవడం వల్ల చెత్త చెదారం అంటే మట్టి ఇదంతా కూడా పేరుకొని చాలా వరకు మళ్ళీ సొరంగాలలోకి పేరుకుపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మట్టిని తీయడం కూడా పెద్ద పనిగా మారుతుంది. మరి అధికారులు దీని మీద ఏం చెప్తారో, ఎలా చెప్తారో, ఏ విధంగా
ఈ లోపల పేరుకుపోయిన మట్టినంతా బయటకు తీస్తారో, ఈ సొరంగాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దెబ్బతినకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఏంటనేది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అడుగడుగున వెలిగొండ ప్రాజెక్టుకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని ఎదుర్కోవటంలో ఎక్కడో ఒక్కడ ప్రభుత్వంలో లోపం కనిపిస్తూ ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకొని ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం 2026 జూన్ నాటికి ప్రాజెక్టును ప్రారంభించగలిగితే అందరూ అభినందిస్తారు. లేదు అనుకుంటే ఇంకో సంవత్సరం ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు.